తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం భవనాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇది అక్రమ నిర్మాణమని, అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని సిఆర్డీఏ అధికారులు కూల్చేశారు. అయితే ఈ భవనాన్ని కూల్చివేసిన కొన్ని గంటల్లోనే విశాఖపట్నం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం భవనానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎండాడలోని సర్వే నెంబర్ 175/4లో 2 ఎకరాల స్థలంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. కార్యాలయం నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఈ కార్యాలయం నిర్మాణానికి జీవీఎంసీ అనుమతులు తప్పనిసరి అని అధికారులు నోటీసులు ఇచ్చారు. కార్యాలయంలో ఎవ్వరూ లేకపోవడంతో గోడకు నోటీసు అంటించి అధికారులు వెళ్లిపోయారు. జీవీఎంసీ నుంచి కాకుండా అనుమతుల కోసం వీఎంఆర్డీఏకు దరఖాస్తు చేయటం, అక్కడ అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయటంపై జీవీఎంసీ వివరణ కోరింది. వారంలోపు సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయంటూ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి జోన్ 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేరిట నోటీసు అంటించారు. జీవీఎంసీ అధికారులు నోటీసు అంటించిన కాసేపటికే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. గోడకు అంటించిన నోటీసును తీసేశారు. తాము నిబంధనలకు అనుగుణంగానే పార్టీ కార్యాలయం నిర్మించామని అమర్నాథ్ వెల్లడించారు. చట్టపరంగా తాము పోరాడతామని అన్నారు. మొన్న 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. అందులో భాగంగా విశాఖపట్నానికి కూడా ఈరోజు ఈ ఎండాడలో ఈ 2 ఎకరాల భూమిని కూడా 33 సంవత్సరాల లీజుకి కేటాయించేటువంటి కార్యక్రమం చేశాం. 2022లో అలాట్మెంట్ అయినటువంటి కార్యాలయం స్థలం 2023 నాకు తెలిసి బహుశా ఫిబ్రవరి మార్చి నెలల్లో ఆ రోజు నిర్మాణాన్ని మొదలుపెట్టడం జరిగింది. 2023 ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కూడాకి అప్లై చేసేటువంటి కార్యక్రమం చేశాం. సో చేసిన తర్వాత నిన్న మొన్నటి నుంచి ఎవరో కంప్లైంట్ పెట్టారని, దీన్ని పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నారని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు వార్తల్ని ప్రొపగండా చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇది 2023లో అప్లై చేసినటువంటి దానికి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్లాన్ అప్రూవల్ కోసం 16 లక్షల రూపాయలు, 15,63,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బు ఇది. అలాగే అనకాపల్లిలో జిల్లా పార్టీ కార్యాలయం కూడా దాదాపు 38 లక్షలు ఎంతో, కరెక్ట్గా నాకు నెంబర్ తెలియదు కానీ 30 లక్షల పైచీలకు అక్కడ కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టి, సహజంగా ఒక బిల్డింగ్ నిర్మాణం ప్రభుత్వానికి సంబంధించింది నిర్మాణాలు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఏ బిల్డింగ్ నిర్మాణం చేసినా యాజ్ పర్ ప్లాన్ నిర్మాణం జరిగినంత వరకు అందులో కొంత భాగాన్ని ప్రభుత్వానికి మోర్టగేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అపార్ట్మెంట్లు కట్టినా లేకపోతే ఇల్లు కట్టినా ఇంకోటి కట్టినా దానికి సంబంధించినటువంటి మోర్టగేజ్ కూడా, ఫస్ట్ ఫ్లోర్ మోర్టగేజ్ కూడా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మధురవాడలో ప్రభుత్వానికి మోర్టగేజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. తీరా అంతా అయిపోయిన తర్వాత నిన్న వారు ఏమంటారంటే ఇది మీరు ఉడాలో కాదు జీవీఎంసీలో మీరు అప్లై చేయాలి కదా అని చెప్పి నిన్న వారు సమాధానం. ఈరోజు ఒక నోటీస్ కూడా మా కార్యాలయంలో ఎవరు లేరని చెప్పి ఉదయాన్నే వచ్చి వారు గోడకి నోటీస్ అంటించి వారు వెళ్ళిపోవడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీవీఎంసీ అధికారులందరూ కూడా ఎవరో టౌన్ ప్లానింగ్ అధికారులు వారు నోటీస్ని నిన్నటి డేట్తో ఉన్నటువంటి నోటీస్ని ఈరోజు ఉదయం వచ్చి అతికించి వారు వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి మీరు కట్టినటువంటి నిర్మాణానికి మీరు విఎంఆర్డీఏలో ప్లాన్ అప్రూవల్కి అప్లై చేశారు, కానీ మీది జీవీఎంసీ లిమిట్స్లో ఉండడం వల్ల మీరు జీవీఎంసీకి అప్లై చేయాలి. సో జీవీఎంసీ పర్మిషన్ ఇవ్వకుండా మీరు
నిర్మాణం చేశారు కాబట్టి వారం రోజుల్లోపు దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని చెప్పి వారు ఒక నోటీస్ని గోడకు అతికించి వెళ్ళిపోయారు. దాన్ని అక్కడి నుంచి తొలగించి మేము భద్రపరుచుకునేటువంటి కార్యక్రమం చేశాం. ఎందుకంటే సమాధానం ఇవ్వాలి కాబట్టి. సహజంగా జీవీఎంసీ లిమిట్స్లో ఎప్పుడన్నా భూ కేటాయింపులు కానీ మనకు భూమి కానీ ఉంటే గజాల్లో దాన్ని స్క్వేర్ యార్డ్స్లో గజాల్లో అది కన్వర్ట్ అయ్యి ఉంటే డైరెక్ట్గా నేరుగా మనం జీవీఎంసీకి అప్లై చేసుకుంటాం. నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు, ప్రభుత్వంలో పనిచేశాను కాబట్టి, ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు జీవీఎంసీ లిమిట్స్లో సహజంగా ఏదైనా గజాల్లో మీకు భూమి ఉంటే మీరు నేరుగా జీవీఎంసీకి వెళ్ళి అప్లై చేసుకునేటువంటి పద్ధతి ఉంటుంది నాకు తెలిసి. కానీ ఎకరాల్లో కన్వర్షన్ జరగకుండా ఎకరాల్లో ఉన్నప్పుడు అది నేరుగా మనం విఎంఆర్డీఏకి కన్వర్షన్ పెట్టుకుంటాం. కన్వర్షన్ పెట్టుకుని దాని నుంచి ప్లాన్ అప్రూవల్ కావాల్సినప్పుడు సహజంగా విఎంఆర్డీఏ నుంచే లేఅవుట్ కానీ లేకపోతే బిల్డింగ్కి సంబంధించి కానీ ఏదైనా ఉన్నప్పుడు విఎంఆర్డీఏ నుంచి జీవీఎంసీకి వెళ్ళి జీవీఎంసీ నుంచి ప్లాన్ అప్రూవల్ అయ్యి రావాలి. మేము అప్లై చేసి దాదాపు 365 రోజులు పైచిలకు, అంటే సంవత్సరం పైచిలకు అయింది. ఇప్పుడు మళ్ళీ వారు నిన్న సమాధానం ఇస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే జీవీఎంసీకి మీ రిక్వెస్ట్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. సరే, మేము రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఆర్టీఎస్ అని చెప్పి ఒక సిస్టమ్ ఏదో ఉంది, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అని చెప్పి ఆర్టీఎస్ అనే ఒక నామినిక్లేచర్తో ఒక రిక్వెస్ట్ ఉంది. దాని రిక్వెస్ట్ మేరకు జీవీఎంసీకి అప్లై చేస్తాం. కట్టాల్సిన డబ్బు కట్టాం, గవర్నమెంట్కే కట్టాం. కావాల్సినటువంటి ప్లాన్ అప్రూవల్, కావాల్సినటువంటి బిల్డింగ్ స్ట్రక్చరు, యాజ్ పర్ ప్లాన్ అప్రూవల్ ప్రకారం బిల్డింగ్ కట్టాం. అన్నీ ఉన్న తర్వాత ఈ రకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవకాశం ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మేము ఏదన్నా చేయొచ్చు కాబట్టి ఏదన్నా మనం చేయొచ్చు అని చెప్పని అనుకుంటే ఇది పద్ధతి కాదు.